అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనిల్ ఎడ్యుకేషన్ ఆల్రౌండర్. టీజీ లాసెట్ అండ్ పీజీ ఎల్సెట్ 2025కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే సరైన విధానం చూపించబోతున్నాను ఈ వీడియో తరపునమాట. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క మొబైల్ ఫోన్ ప్రాసెస్ చూపించడం జరుగుతుంది. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్ నుంచి స్టిల్ సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి మనం కొన్ని స్టెప్స్ అయితే ఫాలో కావాల్సి ఉంటుంది అనమాట. దాదాపు మనము 2 స్టెప్స్ అయితే ఫాలో కావాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అనమాట అప్లికేషన్ ఫీ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఓకే, సెకండ్ వచ్చేసి అనమాట అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ముందుగా ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఫీ పేమెంట్ చూద్దాం. రిజిస్ట్రేషన్ ఫీ చూసుకుంటే ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ టీజీ లాసెట్ అనమాట. మనకు దాదాపుగా మనకు ఇక్కడ 3 years కోర్స్ కావచ్చు, 5 years కోర్స్ కావచ్చు అనమాట. ఇక్కడ ఓసీ బీసీలోకి వచ్చేసి 900 రూపీస్ ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ పీజీ వారికి వచ్చేసి అనమాట 600 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పీజీ ఎల్సెట్కి సంబంధించి ఇక్కడ ఓసీ వారికి ఇక్కడ 1100 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వారికి ఇక్కడ 900 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ ఎలిజిబుల్ క్రైటీరియా ఏముంది అప్లికేషన్ చేసుకోవడానికి కూడా స్టెప్ బై స్టెప్ ఇక్కడ అప్లికేషన్ చేస్తూ మీకు చెప్తాను అనమాట. ఓకే, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అనమాట. ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఓకే, స్టెప్ 1 ఉంది కదా చూడండి. ఇక్కడ ఏదైతే అప్లికేషన్ పేమెంట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఏదైతే ఎస్ అనే ఆప్షన్ ఇక్కడ చూస్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట ఇక్కడ ఏదైతే క్యాండిడేట్స్ నేమ్ అనమాట యాజ్ ఫర్ ఎస్ఎస్సి మీ 10th క్లాస్లో మీ నేమ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ ఆ విధంగానే ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనమాట యాజ్ ఫర్ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటుందో సేమ్ ఆ విధంగానే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత క్యాండిడేట్ స్టూడెంట్స్ మొబైల్ నెంబర్ అనమాట. మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే పర్లేదు. తర్వాత ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి కూడా అందరూ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి అనమాట స్ట్రీమ్ ఆర్ కోర్స్ అనమాట. ఇక్కడ మెయిన్ చెప్తాను. ఇక్కడ ఎలిజిబుల్ క్రైటీరియా ఏముందంటే ఇక్కడ చూడండి. ఇక్కడ లాసెట్ ఎల్ఎల్బి 3 years కోర్స్ ఉంది కదా. ఇక్కడ ఎవరైతే ఎనీ డిగ్రీ హోల్డర్స్ అయితే అందరూ కూడా ఎనీ డిగ్రీ హోల్డర్స్ అనమాట యొక్క 3 years కోర్స్ లాసెట్కి అయితే ఎల్ఎల్బికి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా లాసెట్ ఎల్ఎల్బి 5 years కోర్స్ ఉంది కదా. దీనికి వచ్చేసి అనమాట ఇక్కడ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థులు అనమాట. ఓకే, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థులు కెన్ అప్లై ఫర్ 5 years కోర్స్ అనమాట. ఓకే, తర్వాత పీజీ ఎల్సెట్ ఉంది కదా. పీజీ ఎల్సెట్ వచ్చేసి అనమాట ఇక్కడ ఏదైతే ఎవరైతే ఎల్ఎల్బి హోల్డర్స్ కావచ్చు, అదేవిధంగా బిఎల్ హోల్డర్స్ కావచ్చు అనమాట. ఈ యొక్క 2 years పీజీ ఎల్సెట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీ స్టడీ క్వాలిఫికేషన్ బట్టి మరి మీరు ఏం చేయాలనుకుంటారో మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇక్కడ బీటెక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏదైతే లాసెట్ ఎల్ఎల్బి 3 కోర్స్ ఇక్కడ 3 year కోర్స్ ఉంది కదా. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అనమాట క్వాలిఫై ఎగ్జామినేషన్ అనమాట. ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. ఇక్కడ సెలెక్ట్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుందన్నమాట. బీఈనా అడుగుతుంది, బీఎస్సీ అని అడుగుతుంది. కాబట్టి నేను బీటెక్ చేసాను కాబట్టి నేను బీటెక్ సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఆ క్వాలిఫై ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వమని అడుగుతుంది అనమాట. మీకు సంబంధించిన ఏదైతే రూల్ నెంబర్ కావచ్చు, రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, మీ యొక్క బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన కేటగిరీ అనమాట. ఓకే, కేటగిరీ మీరు ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీ మీకు అడుగుతుంది కాబట్టి ఇక్కడ బీసీడీ కాబట్టి ఇక్కడ నేను బీసీడీ అని సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్ అనమాట పిహెచ్ స్టూడెంట్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఏదైతే ఎస్ అంటే ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పిహెచ్ లేని వారు ఇక్కడ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చిందన్నమాట పేమెంట్ టైప్ అనమాట. మరి మీరు పేమెంట్ ఏ విధంగా ఎలా చేస్తారని ఇక్కడ అడుగుతా ఉంది. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నా దగ్గర అనమాట ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి ఏదైతే ఇక్కడ ఆ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మన కేటగిరీ బటన్ ఇక్కడ ఫీ పేమెంట్ చూపించడం జరుగుతుంది అనమాట. నాకైతే 900 రూపీస్ కట్టమని చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే టిక్ బాక్స్ ఉంది కదా, ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్ త్రూ ద డీటెయిల్ నోటిఫికేషన్ ఇక్కడ టిక్ బాక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఏముంది చూడండి. ఇక్కడ మనకి ఏదైతే ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేయండి. ఒకసారి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయగా మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. మీకు సంబంధించిన ఏదైతే మీరు ఏ యొక్క నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన ఎస్బీఐ అయితే ఎస్బీఐ ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. పే అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు సంబంధించిన పేమెంట్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ ఏదైతే యువర్ పేమెంట్ అని సక్సెస్ఫుల్ వస్తుందన్నమాట. యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి నెంబర్ ఉంది కదా. ఇక్కడ చూడండి ఇక ఖచ్చితంగా అందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి అనమాట. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనకు బాటంలో వచ్చి చూడండి ఏదైతే ప్రొసీడ్ ఆన్ అప్లికేషన్ ఉంది కదా.
ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ముందుగా మనం ఏదైతే పేమెంట్ చేసాం కదా, పేమెంట్ చేసినటువంటి రిఫరెన్స్ ఐడి నెంబర్ ఫస్ట్ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ బాక్స్లో మీకు సంబంధించిన ఏదైతే డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్, ఇంటర్ అయితే ఇంటర్, మీకు సంబంధించిన ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి సెకండ్ బాక్స్లో. తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. మీకు సంబంధించిన క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా మీకు సంబంధించిన నేమ్ ఇవ్వండి, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. మీకు సంబంధించిన జెండర్ అనమాట, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత మీకు సంబంధించిన ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, అదేవిధంగా రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, తర్వాత సెకండ్ అనమాట అడ్రస్ అనమాట. ఓకే, మీకు సంబంధించిన హౌస్ నెంబర్ కావచ్చు, అదేవిధంగా విలేజ్ నేమ్ కావచ్చు, స్ట్రీట్ కావచ్చు, మండల్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, స్టేట్ కావచ్చు, పిన్ కోడ్ కావచ్చు, ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. మళ్ళీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఓకే, ఇచ్చిన తర్వాత టెలిఫోన్ నెంబర్ అడుగుతుందన్నమాట. మీకు ఉంటే ఇవ్వండి, మీ దగ్గర టెలిఫోన్ ల్యాండ్లైన్ ఉంటే ఇవ్వలేదు పర్లేదు. తర్వాత ఖచ్చితంగా అయితే ఈమెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కరెక్ట్ ఇవ్వండి, ఎందుకంటే మనకు ఫర్దర్గా ఎగ్జామినేషన్ కావచ్చు, రిజల్ట్ కావచ్చు, స్టెప్ బై స్టెప్ అయితే మీ యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు, మీ ఈమెయిల్కి అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మంచి మొబైల్ నెంబర్, మంచి ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటిది. ఓకే, తర్వాత ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నట్టయితే ఇక్కడ లోకల్ ఓయూ, దట్ ఈస్ తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకెవరైనా అదర్ స్టేట్ ఉన్నట్టయితే మనకు సెకండ్ ఆప్షన్ స్టూడెంట్ ఇక్కడ అన్రిజర్వ్ ఉంది కదా, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత కేటగిరీ అనమాట, మీ కేటగిరీ ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు ఈడిఎఫ్ ఎకనామికల్ వీకెండ్ సెక్షన్ అవుతుందన్నమాట. డూ యూ బిలాంగ్స్ టు ఈడబ్ల్యూఎస్ అడుగుతుందన్నమాట. ఎవరైతే ఇక్కడ ఓసీ స్టూడెంట్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటా కింద మీరు రిజర్వేషన్ ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేనట్టయితే ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి. బీసీ, ఎస్సీ వారికి ఇది అవసరం లేదన్నమాట. తర్వాత ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అనమాట. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ లైక్ ఏ విధంగా అంటే మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందా, లేదంటే ఇక్కడ క్యాప్ సర్టిఫికేట్ ఉందా, ఇక్కడ ఎవరైనా స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నట్టయితే లైక్ వాలీబాల్ సర్టిఫికేట్ కావచ్చు, కబడ్డీ, ఖోఖో సర్టిఫికేట్ ఉన్నట్టు ఇక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని స్పెషల్ రిజర్వేషన్ కింద, లేదంటే లీవ్ ఇట్. ఓకే, తర్వాత మైనారిటీ, నాన్ మైనారిటీ అనమాట. మీకు సంబంధించి మీరు మైనారిటీ ఎవరైతే మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి, నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్ లేటెస్ట్ సర్టిఫికేట్ అడుగుతూ ఉందన్నమాట. మీకు సంబంధించిన పేరెంట్ ఇన్కమ్ ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏదైతే యాన్యువల్ ఇన్కమ్ పేరెంట్స్ అనమాట, మీ పేరెంట్కి 1 ఇయర్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, బిలో 1 lakh, ఎబోవ్ 1 lakh అండ్ బిలో 2 lakhs, మోర్ దెన్ 2 lakhs ఉందన్నమాట. మీకు ఇక్కడ ఎంత ఇన్కమ్ వస్తుంది మీ పేరెంట్కి ఫర్ ఇయర్లీ అన్నట్లయితే, తెలియకపోతే మీకు సంబంధించిన బ్రదర్ కానీ సిస్టర్ కానీ, లేదంటే మీదే ఓల్డ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే చెక్అవుట్ చేసి ఇక్కడ మీద సెలెక్ట్ చేసుకుని అకార్డింగ్లీ యువర్ యాన్యువల్ ఇన్కమ్, మీ పేరెంట్ యాన్యువల్ ఇన్కమ్ ప్రకారం. తర్వాత సెకండ్ అనమాట క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అందరికి డౌట్ ఉందన్నమాట. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, అంటే పర్లేదు, ఏం ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఓకే, తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనమాట. మీరు ఇక్కడ ఏదైతే ఇప్పుడు అప్లై చేస్తున్నారు కదా, మీరు ఏ ఎగ్జామ్ మీరు పాస్ అయ్యారని అడుగుతుంది. కాబట్టి ఇక్కడ నేనైతే బీటెక్ పాస్ అయ్యాను కాబట్టి ఇక్కడ బీటెక్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనకు ఇంకా ఆప్షన్ డూ యూ పోసెస్ పీజీ డిగ్రీ ఆల్సో అంటే ఇక్కడ నో అని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనమాట ఆల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీ నేమ్ కావచ్చు, అదేవిధంగా స్టడీ మోడ్ అనమాట, లైక్ ఇట్లా మోడ్ ఆఫ్ స్టడీ అనమాట. రెగ్యులర్ డిస్టెన్స్ అని ఉంది కాబట్టి నేను రెగ్యులర్ చేసిన కాబట్టి రెగ్యులర్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇయర్ ఆఫ్ అపియరెన్స్ అనమాట, మీరు ఏ ఇయర్లో అపియర్ అయ్యారని అడుగుతుంది కాబట్టి ఇక్కడ ఏదైతే 2024లో నేను పాస్ అవుట్ అయిపోయాను కాబట్టి నేను 2024 సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనమాట. ఓకే, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్లా నేను ఎగ్జామ్ పాస్ అయ్యానంటే, నేనైతే ఇంగ్లీష్ మీడియం కాబట్టి నేను ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత పర్సెంటేజ్ ఇన్ క్వాలిఫై ఎగ్జామినేషన్ అనమాట. ఎంత పర్సెంట్ వచ్చినా కంటే దాదాపుగా 70% వచ్చింది కాబట్టి నేను పర్సెంటేజ్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. ఓకే, ఈ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనమాట ఇంటర్మీడియట్ ఈక్విలెంట్ అనమాట. ఒక ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి ఏదైతే అర్బన్ ఉంది, రూరల్ ఉందన్నమాట, మీరు ఇక్కడ విలేజ్ ఏరియాస్ చదివారా లేదంటే సిటీ ఏరియాస్ అడుగుతాం కాబట్టి ఇంటర్మీడియట్ ఇక్కడ ఏదైతే అర్బన్ ఏరియాలో చదివాం కాబట్టి నేను అర్బన్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ అనమాట ఇంటర్మీడియట్ ఆల్ టికెట్ నెంబర్ ఇచ్చాను. తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్ ఇచ్చాను, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇచ్చాను. తర్వాత ఎస్ఎస్సి డీటెయిల్స్ అనమాట సేమ్ అనమాట. మీరు ఇక్కడ 10th క్లాస్ ఎక్కడ కంప్లీట్ చేశారు, అర్బన్ ఏరియాలో కంప్లీట్ చేశారా, రూరల్ ఏరియాలో కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి నేనైతే అర్బన్ ఏరియాలో కంప్లీట్ చేశాను కాబట్టి ఇక్కడ నేనైతే అర్బన్ సెలెక్ట్ తీసుకున్నాను. తర్వాత ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్ ఇచ్చాను. తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్ ఇచ్చాను, ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇచ్చేసిన తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ అనమాట. 6th క్లాస్ నుంచి అప్ టు డిగ్రీ వరకు అనమాట. మీరు ఎక్కడెక్కడ చదివారు ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి 6th క్లాస్ నుంచి అప్ టు డిగ్రీ వరకు అయితే సెలెక్ట్ చేసుకుని ఆప్షన్స్ అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనమాట డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఓకే, స్ట్రీము,
మీరు ఏ దానికి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, ఎందులో మీరు చదవాలనుకుంటున్నారు, ఇప్పుడు ప్రజెంట్ లా సెట్ ఇక్కడ ఏదైతే నేను లా సెట్ ఎల్ఎల్బి 3 ఇయర్స్ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ముందుగా ఇక్కడ నాకు నా స్ట్రీమ్ అయితే చూపించడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ స్ట్రీమ్ అనమాట. తర్వాత మీడియం ఆఫ్ టెస్ట్ అనమాట. మీరు ఏ మీడియంలో మీరు ఎగ్జామ్ పేపర్ రాయాలనుకుంటున్నారు, ఇక్కడ ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, ఉర్దూ ఉంది కాబట్టి నేను ఇంగ్లీష్ మీడియం కాబట్టి నేను ఇంగ్లీష్ మీడియం అయినా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఎవరైనా డిగ్రీ తెలుగు మీడియం ఎవరైనా అయితే తెలుగు మీడియం అయినా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ అనమాట రీజనల్ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అనమాట. ఇక్కడ మనకైతే ప్రిఫరెన్స్ లైక్ ఏ విధంగా అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అనమాట. ఇక్కడ మనకి ఇదైతే సిటీ నేమ్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు సెలెక్ట్ చేసుకోండి యాజ్ యువర్ వాకబుల్ డిస్టెన్స్లో మీకు ఏ సిటీలో ఎగ్జామ్ రాయడానికి అవైలబిలిటీ మీకు దగ్గరలో ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనమాట మీకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. పాస్పోర్ట్ ఫోటో కావాల్సి ఉంటుంది. మనకి ఎంత అంటే ఇక్కడ 50 KB ఉండాల్సి ఉంటుంది, జేపీజీ ఫార్మేట్లో ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదైతే చూస్ ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత సిగ్నేచర్ అనమాట. సిగ్నేచర్ కూడా 30 KBలో ఉండాల్సి ఉంటుంది, జేపీజీ ఫార్మేట్ అనమాట. సిగ్నేచర్ కూడా ఒక పేపర్ పైన పెట్టేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ జేపీజీ ఫార్మేట్ లేదా జేపీజీ ఫార్మేట్ 30 KBలో కన్వర్ట్ చేసి ఓకే. ఇవన్నీ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఒకరికి రెండు చెక్అవుట్ చేసుకుని డీటెయిల్స్ ఎలా ఇచ్చాను, మిస్టేక్స్ ఉన్నాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ చెక్అవుట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ టిక్ బాక్స్ ఉంది కదా, ఇదైతే హ్యావ్ కేర్ఫుల్లీ గన్ త్రూ ద ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఉంది కదా, ఆ టిక్ బాక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మీరు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా అయితే సేవ్ చేయగానే మీకు ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది. యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్ టెంపరీ, క్లిక్ ఆన్ ప్రివ్యూ సబ్మిట్ బటన్, కన్ఫర్మ్ యువర్ అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ క్లోజ్ అన్న బటన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైతే ప్రివ్యూ అండ్ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఇక్కడ అప్లికేషన్ ఫామ్ డెమో అయితే మీకు ఈ విధంగా అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఓకే అనుకున్నట్టయితే మళ్ళీ ఇక్కడ ఏదైతే ఇన్ కేస్ మీ దగ్గర ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఇక్కడ మాడిఫై మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు, లేదా అన్కరెక్ట్గా ఉన్నాను అన్నట్టయితే ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ ఆప్షన్ కదా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్గా సబ్మిట్ కావడం జరుగుతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ కరెస్పాండెన్స్ అని అనిపిస్తుంది కదా. ఈ యొక్క మెసేజ్ అందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మన కింద ఆప్షన్ కదా చూడండి, ఏదైతే ప్రింట్ అప్లికేషన్ కదా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే మీకు సంబంధించిన ఏదైతే టీజీ లా సెట్ అండ్ పీజీ ఎల్సెట్ 2025కి సంబంధించి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. మీకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే విజిబుల్ అయితే అవుతుందన్నమాట. తప్పకుండా అనమాట ఈ యొక్క అప్లికేషన్ అందరూ కూడా పీడిఎఫ్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి పీడిఎఫ్ ఫార్మేట్లో సేవ్ చేసుకొని మీకు సంబంధించి ఏదైతే ఒక జిరాక్స్ సెంటర్కి వెళ్ళి అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ అయితే దించుకోండి. ఓకే, ఇదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ చెక్అవుట్ చేయండి. ఇన్ కేస్ మీకు అప్లికేషన్లో ఏమైనా రిగార్డింగ్ డౌట్స్ ఉన్నట్టు కామెంట్ చేయండి, మీకు అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.